రంగస్థలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ అసలు ఏమిటి ఈ ప్రభంజనం? నిజంగా లాభాలు తెచ్చిపెట్టిందా తెచ్చిపెట్టలేదా? ఇది బ్లాక్ బస్టరా కాదా అంటే ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, వినండి బాగా. ఈ సినిమా 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని మీ అందరికీ తెలుసు. ఇక ఇప్పటికే 130 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇది బ్లాక్ బస్టరా మెగా బ్లాక్ బస్టరా అనేది? ఆ తరువాత నైజాం ఏరియాలో దీన్ని 18 కోట్లకు అమ్మారని వార్తలు వచ్చినాయి. ఇప్పటికీ ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అంటే చూడండి, అమ్మింది 18 కోట్లకి, వచ్చింది 30 కోట్లు. ఆ తర్వాత సీడెడ్ లో 12 కోట్లకు అమ్మారు, వచ్చింది 18 కోట్లకు పైగా అంటున్నారు. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్రలో 8 కోట్లకు అమ్మారు, ఇక వచ్చింది 13 కోట్లు అంటున్నారు. అంటే ఇంకా స్టిల్ రన్నింగ్, కౌంట్ రన్నింగ్ అవుతూనే ఉంది, ఇంకా స్టాప్ కాలేదు. నాట్ అవుట్ 225 కోట్లు నాట్ అవుట్ రంగస్థలం సినిమా. ఇక ఓవర్సీస్ రైట్స్ అయితే 9 కోట్లకే అమ్మారు, ఇక వచ్చింది 17 కోట్లకు పైగా. ఇవన్నీ షేర్లేనండి, నాట్ ఓన్లీ గ్రాస్ బట్ ఆల్సో ఓన్లీ షేర్. ఈ సినిమా భారీ లాభాలను సొంతం చేసుకుంది అంటానికి ఇంతకంటే ఉదాహరణలు కావాలా అని అంటున్నారు ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ. అంటే ఈ సినిమా మెగా 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 బ్లాక్ బస్టర్ అనేది డిసైడ్. సో ఇటువంటి ఆణిముత్యం లాంటి సినిమాని మనం చూసి తరించాల్సిందే. ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇంకా అనేకమైనవి రామ్ చరణ్ నుంచి రావాలి అని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు, అనుక్షణం మీకు మూవీ అప్డేట్స్ ఇస్తున్నా మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.